నమస్తే, వెల్కమ్ టు హా టీవీ. కూటమి సర్కారుకు చాప కింద నీరులా వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంలో సర్కారు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు అన్నది మేధావులు సైతం చెబుతున్న మాట. ఎందుకంటే గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల ఏరివేత కార్యక్రమం ఊపందుకుంది. ఏ పింఛన్లు అయితే సర్కారును ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాయో ఇప్పుడు అవే పింఛన్లు వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇది అది అని కాదు, అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దివ్యాంగుల పింఛను ఏరివేతకు సర్కారు నిర్ణయం తీసుకున్న దరిమిలా తీవ్రంగా వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు వస్తున్నాయి. సుదీర్ఘకాలంగా దివ్యాంగులు పింఛను తీసుకుంటున్నారు. అయితే వీరిలో రెండు కేటగిరీలున్నాయి. ఒకటి సంపూర్ణ ప్రత్యేక పింఛను, అంటే వీరికి 15,000 చొప్పున అందిస్తారు. ఇక రెండు సాధారణ దివ్యాంగుల పింఛను, ఇది నెలకు 6,000 చొప్పున ఇస్తారు. గతంలో ఇవి 10,000, 3,000గా ఉన్నాయి. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పెంచుతాను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పెంచారు. అయితే ఇప్పుడు వీటిపైనే కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. నిజానికి పింఛను పెంచింది చంద్రబాబు, కానీ ఇప్పుడు అదే భారమైంది. దీంతో వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే చర్యలకు దిగారు. ఇది మంచి పరిణామం కాదు అన్న వాదన వినిపిస్తున్న సమయంలోనే కోతలకు దిగిపోయారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛను అందుకుంటున్న వారికి తిరిగి పరీక్షలు చేస్తున్నారు. వీటికి సంబంధించి వారికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దివ్యాంగత్వాన్ని నిరూపించుకోవాలి అని, పర్సంటేజీ ప్రకారం సర్టిఫికేట్ తీసుకోవాలి అని ప్రభుత్వం షరతు విధించింది. దీనిలో తేడా వస్తే పింఛను నిలిపివేస్తాము అని కూడా నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ పరిణామం సర్కారుపై తీవ్ర వ్యతిరేకతను చాప కింద నీరులా పెంచుతోంది. మరోవైపు వృద్ధుల పింఛను విషయంలోనూ వారు జీవించి ఉన్నారన్న సర్టిఫికెట్లు కోరుతున్నారు. ఇది కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. పెంచిన పింఛను భారం నుంచి తప్పించుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది అని, అసలు పింఛను పెంచమని ఎవరు కోరారు అని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. సో ఈ విషయంలో సర్కారు ఆచితూచి అడుగులు వేయకపోతే ఈ వ్యతిరేకత పెరిగి పెద్దది కావడం ఖాయము అంటున్నారు పరిశీలకులు.